ఈ వీడియో చూసే ముందు మిగతా 20 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. అందుకే కదా వచ్చాను, నీలో ఎంత సత్తా ఉందో చూద్దామని. నాలో ఏమి ఉందో చూపిస్తాను రావే అంటూ జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి మంచం మీదకు విసిరేశాడు. వచ్చి కామాక్షి దగ్గర పడి కామాక్షి గుండెల మీద పడిన దెబ్బకు చూడగానే లేచి కూర్చొని రా అంటూ రంజిత్ని కవ్విస్తూ భానుని కామాక్షిని తీసుకువెళ్ళమని సైగ చేసింది. భాను వచ్చి కామాక్షిని పట్టుకొని బయటకు తీసుకువెళ్ళింది. నందు రాజ్ కోసం అందంగా రెడీ అయి వెళ్ళింది కదా, అందుకే ఆ రోజు కన్నా ఈ రోజు నందు ఇంకా అందంగా కనిపిస్తూ ఉండేసరికి రంజిత్ కామాక్షిని ఎప్పుడైనా అనుభవించవచ్చు అని భాను బయటకు తీసుకువెళ్తున్నా ఏమీ అనకుండా నందుని ఎప్పుడెప్పుడు అనుభవిద్దామా అని ఉంది. కామాక్షి వెళ్ళగానే ఏదో నీ సత్తా చూపిస్తాను అన్నావు కదా రంజిత్, ఏది చూపించు అని అన్నది. నందు మాటలు రంజిత్లో ఇంకా కసిని పెంచింది. నందు దగ్గరికి వచ్చి ఏమి చూపించాలి అంటూ నందిని మీద పడుకోబోయాడు. నంది స్ప్రింగ్ లాగా పైకి లేచి నవ్వుతూ మాటలు కాదు రంజిత్, చేతలు కావాలి అని ఇంకా రెచ్చగొట్టి చేతికి ఉన్న తాయెత్తును వైపు చూసింది. అది చేతికి ఉంటే తన శక్తులు వాడి మీద పనిచేయవు అని నందుకు తెలుసు. రంజిత్ నుంచి తప్పించుకుంటూ రంజిత్ రెచ్చిపోయే మాటలు అంటూ కోపం పెంచుతూ ఉంది. భాను కామాక్షిని హాల్లో సోఫాలో కూర్చోబెట్టి మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది. గ్లాస్ తీసుకొని నీళ్లు తాగి ఏడుస్తూ ముక్కు తుడుచుకుంటూ భాను శ్యాము ఎలా ఉంది అని అడిగింది. విజయ్ వచ్చాడు. శ్యామ్ బాగానే ఉంది. సంజుకి దెబ్బ తగిలింది చూస్తుంది. నా కళ్ళజోడు ఎక్కడ పడిందో తెలియడం లేదు భాను, నాకు ఏం కనిపించడం లేదు అని అన్నది. భాను వస్తాను ఇక్కడే ఉండు కామాక్షి అని మాయమయ్యి కామాక్షి రూములోకి వెళ్ళి కబోర్డ్లో ఇంకొక కళ్ళజోడు తీసుకుని వచ్చి కామాక్షికి పెట్టింది. కామాక్షి తన ఒంటి మీద దెబ్బలు చూసి మీరు దయ్యాలు కదా, మీకు చాలా మామూలు తెలుసు కదా, మాయలు తెలుసు కదా, రోజు మా మీద చూపించే బదులు వీళ్ళ మీద చూపించేయొచ్చు కదా అని అన్నది. కామాక్షి మేము దయ్యాలమే కాని వాళ్ళని మేము ఏమీ చేయకుండా చేతికి తాయెత్తులు కట్టుకొని వచ్చారు, అందుకే మా శక్తులు ఏమీ పనిచేయవు అని అన్నాడు. ఇలాంటి వాళ్ళకి తాయెత్తు ఇచ్చిన వాళ్ళని కొట్టాలి అని అన్నది. తర్వాత కొడదాం కానీ విజయ్ ఏమి చేస్తున్నాడో చూద్దాం పదా అని అన్నది. ఇద్దరూ కలిసి సంజు రూమ్కి వచ్చారు. గణేష్ చేతికి తాయెత్తు ఊడి భాను ఎటు నుంచి వస్తుందో అని భయంగా చూస్తూ ఉన్నాడు. ప్రవీణ్ మాత్రం తన చేతికి తాయెత్తు ఉండకుండా గట్టిగా పట్టుకొని ఒక మూలకు నక్కి కూర్చున్నాడు. భాను గణేష్కి తాయెత్తు లేకపోవడం చూసి కామాక్షి నువ్వు శ్యామల పక్కన కూర్చో, ఇక్కడ జరిగేది చూడు అని గణేష్ ముందుకు వెళ్ళి కూర్చుంది. భాను తన ఎదురుగా కూర్చునేసరికి భాను ఈ ఇంట్లో పని మనిషివి అయినా నన్ను కాపాడడానికి వచ్చావా, నువ్వెంత మంచిదానివో అంటూ భానుని హగ్ చేసుకొని భాను ఒంటి మీద అక్కడక్కడ చేతులు వేసి నొక్కుతూ ఉన్నాడు. భాను దయ్యం అవతారంలోకి వచ్చి అవునురా, నేనే కాపాడుదామనే వచ్చాను నీ నుంచి ఆ పిల్లల్ని కామాక్షిని అని గణేష్ వైపు తిరిగింది. గణేష్ భాను రూపం చూసి దడుచుకొని అంటే ఆ భాను ఈ భాను ఒక్కరేనా, నువ్వు భాను దయ్యానివా అని అరుస్తూ పైకి లేవాలని చూశాడు. ఎక్కడ గణేష్కి వెళ్తున్నావు, నీకు కావలసింది అమ్మాయే కదా, నేను అమ్మాయిని, నాతో నీ కోరిక తీర్చుకో అన్నాడు. భాను కళ్ళు గోలీలా గుండ్రంగా ఉన్నాయి. ఆ కళ్ళలో ఎర్రని చారలు, భాను మొహం మీద ఏదో కాలినట్టు మచ్చలు, చూడటానికి భయంకరంగా ఉంది. గణేష్ భానుకి దండం పెడుతూ నన్ను వదిలిపెట్టు భాను, జన్మలో ఏ అమ్మాయి జోలికి పోను అన్నాడు. శ్యామల కామాక్షికి అయితే భాను వాడిని వదలవద్దు, ముక్కలు ముక్కలుగా నరికివేయాలి అన్నారు. విజయ్ ఎంత కొట్టినా అసలు ఆ ప్రవీణ్ చెయ్యిని బయటకు తీయకుండా అలానే ఉన్నాడు. భాను చూసి విజయ్ మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి,
వాడు ఎలా చెయ్యి తీయడో చూస్తాను అని గణేష్ను చూసి మామూలుగా అయింది భాను. గణేష్ బుగ్గ మీద చేతులు పెట్టి నిమురుతూ, గణేష్, నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం నిన్ను చూశాను. అంతే, నీ మీద నా మనసు పారేసుకున్నాను. వాళ్ళ ఇద్దరి మీద నువ్వు చాలా అందగాడివి. నీతో ఒక్కసారైనా ఆనందాన్ని చూడాలని అనుకున్నాను అనగానే, అయితే రా, ఇద్దరం ఆనందాన్ని అనుభవిద్దామన్నాడు. ఒక్క నిమిషం, నేను చెప్పింది నువ్వు చేస్తాను, అప్పుడు నీ మాట నేను వింటాను. ఏమి చెయ్యాలి భాను, చెప్పు, చేస్తాను. నీ పొందు కోసం ఏమైనా చేస్తాను అని అన్నాడు. అయితే నీ ఫ్రెండ్కి ఉన్న తాయెత్తుని తీసివేయాలి. అప్పుడు మనమిద్దరమే కాదు. కామాక్షి శ్యామల వైపు చూసి గణేష్ చెవి దగ్గర వాళ్ళు కూడా వస్తారు అని చెప్పింది. భాను అలా చెప్పగానే ఒక్కరే దొరకడం అంటే ముగ్గురితోనా అని ఊహించుకోగానే మనసు గాల్లో తేలియాడుతూ దెయ్యం సంగతి మర్చిపోయి నిజంగానా అని అడిగాడు. అవును గని అంటూ గణేష్ షర్టు తీసి గుండె మీద ముద్దు పెట్టి, ఆ తాయెత్తు తీసిరా, వాళ్ళు కూడా వస్తారు, ముగ్గురు నీకు స్వర్గం చూపిస్తామనగానే భాను అలా ముద్దు పెట్టేసరికి ఆగలేదు. ఇక ముగ్గురు వచ్చి మీద పడితే అని ఊహ గణేష్ని నిల్వలివ్వలేదు. లేచి ప్రవీణ్ దగ్గరికి వెళ్ళాడు. ప్రవీణ్ గణేష్ వచ్చేసరికి, గణేష్ నీ తాయెత్తు జాగ్రత్త అన్నాడు. నా తాయెత్తు ఊడి చాలాసేపు అయింది ప్రవీణ్, ఏ దయ్యం రాలేదు, నువ్వు కూడా తీసేసి ముగ్గురితో ఎంజాయ్ చేద్దామన్నాడు. ప్రవీణ్కి ఏమీ అర్థం కాక, ముగ్గురేమిటి గణేష్ అన్నాడు. నీ తాయెత్తు తీస్తే భాను వాళ్ళ ఇద్దరిని కూడా తీసుకుని వస్తాను అంది. తొందరగా రా, రంజిత్ వస్తే నీ కూడా అనుభవించిన తర్వాత మనకు ఛాన్స్ ఇస్తాడు అన్నాడు. గణేష్, నీకు మతిపోయిందా, ఇది తీస్తే మన ప్రాణం పోతుంది. మా భాను ఇక్కడ లేదనుకుంటా, ప్రవీణ్ ఉంటే ఎప్పుడో నా దగ్గరికి వచ్చేది కదా అన్నాడు. నేను తీయనురా, వెళ్ళు అని అరిచాడు. ఎందుకు తీయవురా అని అంటూ మీద పడి తాయెత్తు లాగడానికి చూశాడు గణేష్. ప్రవీణ్కు కోపం వచ్చి గణేష్ను కొట్టి, నా తాయెత్తు మీద చెయ్యి వేస్తే ఆ భాను కాదు నేనే చంపేస్తాను అని అన్నాడు. గణేష్ భయంతో భాను దగ్గరికి వచ్చాడు. ఇదంతా భాను చూస్తూ ఉంది. గణేష్ అలా మొహం వేలాడు వేసుకుని వచ్చేసరికి ఏమైంది అన్నాడు. వాడు నన్ను చంపుతాను అంటున్నాడు భాను, అయినా వాడి చేతికి తాయెత్తు ఉంటే నీకు ఏమైంది అని అనుమానం అడిగాడు. భాను గణేష్ని కౌగిలించుకొని, నాకు దాన్ని చూస్తే భయంగా ఉంది గణేష్ అంటూ తలను గుండెల మీదకు తీసుకువచ్చింది. ఇదంతా చూస్తున్న ప్రవీణ్ కూడా భానుతో గడపాలని ఆశ కలిగింది. భాను అలా గుండెల మీదకు లాక్కోగానే గణేష్ ముద్దు పెట్టాడు. వెంటనే గణేష్ని కిందకి తోసి తన ఒంటి మీద ఓని తీసి ప్రవీణ్ వైపుకు కైపుగా చూసింది. విజయ్కి ఏం జరుగుతుందో తెలియక పక్కన శ్యామ్, కామాక్షి ఉన్నారని గుర్తుకు వచ్చి పక్కకు చూశాడు. శ్యామల సంజు దెబ్బలకు మందు రాస్తూ ఉంది. కాము అయితే విజయ్ పక్కన కూర్చొని కళ్ళజోడు నుంచి భాను ఏం చేస్తుందా అని చూస్తుంటే విజయ్ చూసి నెత్తిన ఒక్కటి పీకి, ఏమిటలా చూస్తున్నావన్నాడు. అబ్బా, ఎందుకలా కొట్టావు విజయ్ అని రుద్దుకుంటూ అడిగింది. లేకపోతే ఏమిటి ఆ చూపు, అక్కడ ఏమి ఉంది చూడడానికి అన్నాడు. భాను వాళ్ళని ఏం చేస్తుందో చూస్తున్నాను, చూసింది చాలే, కళ్ళు మూసుకొని కూర్చో అన్నాడు. ముక్కు మీద వచ్చిన కళ్ళజోడు సరి చేసుకుంటూ, నేను చూస్తే తప్పేమిటి, భాను వాళ్ళను ఎలా కొడుతుందో చూస్తాను, ఇప్పుడు నువ్వు చూడకపోతే నీకు
నచ్చే వష్టమేం లేదు అని కళ్ళజోడు తీశాడు. మన తింగర్ బుచ్చికి కళ్ళజోడు తీస్తే ఏమీ కనిపించదు కదా. కళ్ళజోడు తీయగానే విజ్జు నాకు ఏమీ కనిపించడం లేదు, కళ్ళజోడు ఇవ్వు అని అన్నది. నువ్వు చిన్నపిల్లవి, అక్కడ జరిగేది నువ్వు చూడకూడదు, గమ్మున కూర్చో అన్నాడు. నేను చిన్నపిల్లను ఏమి కాను, అన్నీ నాకు తెలుసు, ఇవ్వు అని అల్లరి చేస్తుంటే ఇదిగో ఇలా గొడవ చేస్తే ఆ రంజిత్ వస్తాడు అనగానే కామాక్షికి భయంతో టక్కున నోరు మూసి విజయ్ ఒడిలో పడుకొని విజయ్ చేయి గట్టిగా పట్టుకొని కూర్చుంది. కామాక్షి భయపడుతుంటే కాము నేనున్నాను కదా, నువ్వేమి భయపడకు అని కామాక్షి మీద చెయ్యి వేసి భాను ప్రవీణ్ చేత తాయెత్తు ఎలా చేయిస్తుందో చూస్తూ ఉన్నాడు. నందు లోపల ఎంత చేస్తున్నా చేతి తాయెత్తు మాత్రం ఊడటం లేదు. రంజిత్ నందు చిక్కకుండా ఆటలు ఆడుతుంటే ఏమిటే నాకు చిక్కకుండా తప్పించుకుంటూ ఈ రాత్రి గడపాలని చూస్తున్నావా? నువ్వు కనుక నాకు దొరకకపోతే నేను బయటకు వెళ్ళి ఎవరిని కనిపిస్తే వాళ్ళని తీసుకువచ్చి నా కోరికను తీర్చుకుంటాను. అడ్డు వస్తే మాత్రం వాళ్ళని చంపైనా నా కోరిక తీర్చుకుంటాను అని అన్నాడు. రంజిత్ ఎంతకైనా తెగించే రకమని ప్రియాకు తెలుసు. అందుకే రంజిత్ని బయటకు వెళ్ళనివ్వకుండా చేయడానికి నందిని శరీరం వాడికి అప్పగించక తప్పలేదు. రంజిత్ ఆనందంతో నేను వేరే వాళ్ళతో ఎక్కడ గడుపుతాను అని వచ్చేశావా? అయినా నిన్ను చూసిన తర్వాత ఏ ఆడదాని మీదకు మనసు పోలేదు. నిన్ను చూసిన దగ్గర నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు అనుభవిద్దామా అని చూస్తున్నాను, కానీ నువ్వు కనిపించలేదు. నువ్వు వచ్చేదాకా ఆ తింగరి దానితో ఆడుకుందాం అనుకున్నాను. నువ్వు వచ్చావు, ఇక నువ్వు వస్తే నాకు ఆ తింగరి పిల్లతో పని ఏమిటి? నందు ఒంటి మీద ఉన్న చీరను వేరే చేశాడు. నందు బాడీలో ఉన్న ప్రియ, నందు నన్ను క్షమించు, నీ మీద కోపం ఉంది, కానీ పరాయి వాడికి నీ శరీరాన్ని ఇచ్చే అంత కాదు, కానీ ఇవ్వక తప్పడం లేదు, నన్ను క్షమించు అని చాలా బాధపడింది ప్రియ. నందు దొరక్కానే నందు చీర తీసి దూరంగా విసిరేశాడు. నందు అలాగే నిలబెట్టి పైనుంచి కింది దాకా చూస్తూ అబ్బా అబ్బా ఏమి ఆనందం, ఆ రాజుకి మాత్రమే రోజు పండగే. ఈ రోజు నీ అందమంతా ఈ రంజిత్ సొంతం కాబోతుంది. ఈ రోజు నువ్వు రోజు నీ మొగుడు రాజుతో ఎలా ఉంటావో అలాగే ఉండాలి, సరేనా అంటూ నిలబడి తన అందాలను చూపులతోనే రేప్ చేసేసేలా చూస్తూ ఉంటే ప్రియాకి కంపరం వేసింది. ఇంకా ఎంతసేపు అలా చూస్తారు? చూపులేనా ఏమైనా చేసేది ఉందా అని రంజిత్ కోపం వచ్చేలా మాట్లాడింది. ఏమిటే, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తెగ తొందరగా ఉందా నీకు అని. మరి అలాంటప్పుడు దొరకకుండా ఎందుకు ఇంతసేపు ఆటలాడావు? మీరు ఎంత సమర్థులో చూద్దామని అన్నది. నేను ఎంత సమర్థుడనో ఇప్పుడు చూసి చెప్పు అంటూ తన షర్టు తీశాడు. తాయెత్తు కనిపిస్తూ ఉంది, ఎలా తీయాలి అని ఆలోచిస్తూ ఉంది. రంజిత్ నందు మీద పడి తన రాక్షసత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రియ నందుకు గుర్తుకు వచ్చి ఏమైనా తప్పు చేస్తున్నానా? ఇలా చేయకపోతే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో, దాని బదులు ఇదే నయం కదా అని ఆలోచిస్తూ ఉంది. చురుక్కుమనేసరికి ఏమైందో అని చూస్తే తన బాడీతో ఇష్టం వచ్చినట్టు చేస్తూ కనిపించాడు. ఇప్పుడు ఏదైనా అడ్డు చెప్తే అసలే మోసం వస్తుంది అని వాడు ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నా నవ్వుతూ భరిస్తూ రంజిత్ని తన దారిలోకి తెచ్చుకుంది. నీతో బాలే ఉంది నందు అంటూ జాకెట్ మీద చెయ్యి వేశాడు. ప్రియా ఎలాగైనా నందుకి ఏమి కాకుండా చూడాలి అని అప్పుడేనా అంటూ రంజిత్ని పక్కకు తోసింది. రంజిత్కి కోపంతో విప్పకుండా ఏమి చేస్తావు అంటూ పైకి లేవబోయితే ప్రియా లేవనివ్వకుండా ప్రియా రంజిత్ మీదకు వెళ్ళింది. రంజిత్ అది చూసి ఆనందంతో ఎందుకా, దానికా అలా తొయ్యాలా అని, దీనికైనా తీయాలి కదా, తీసేయి, ఇగో పని అవుతుంది అన్నాడు. ఎందుకు తొందర రంజిత్ అంటూ రెండు చేతులతో ఒళ్ళంతా మసాజ్ చేస్తున్నట్లుగా చేస్తుంటే రంజిత్ కళ్ళు మూసుకొని ఎంత హాయిగా ఉందో అలాగే చెయ్యి అంటూ కళ్ళు మూసుకున్నాడు. ప్రియా చేస్తూ తన దగ్గరగా ఉన్న పిన్ చేతి మీద గీసుకొని అబ్బా అన్నది. రంజిత్ కళ్ళు తెరిచి ఏమైంది నందు, ఎందుకు ఆపావు చెయ్యి అంటూ లాగాడు. తాయెత్తు చూపిస్తూ అది గుచ్చుకుంది డార్లింగ్ అంటూ రంజిత్ గుండె మీద కొరికింది. రంజిత్ ప్రియ తల మీద చెయ్యి వేసి అలాగే ఉంచి ఇది తీయాలి అంతే కదా అన్నాడు. అవును అంటూ
ఇంకొక సైడ్ కొరికింది. రంజిత్ వెంటనే తన చేతికున్న తాయెత్తు తీసి పక్కన పెట్టి, ఇప్పుడు నీ ఇష్టం అంటూ ప్రియా తలను తనకేసి అదుముకున్నాడు. ఎప్పుడైతే రంజిత్ తాయెత్తు తీశాడో కుండల మీద పడుకున్న ప్రియా కళ్ళు నిప్పుల్లా వచ్చాయి. రంజిత్ కళ్ళు మూసుకొని, ఆగావు ఏమిటి, చెయ్యి అన్నాడు. ప్రియ ఒక్క ఉదుటున పైకి లేచి రంజిత్ గుండెల మీద కొరికింది. గణేష్ భాను కౌగిలిలో ఉండేసరికి ప్రవీణ్ కూడా వచ్చి, భాను నువ్వు అంటే నాకు కూడా ఇష్టమే, నీ కౌగిలిలో నేను కూడా అని అన్నాడు. భాను నవ్వుతూ, గణేష్కి ఇష్టమైతే నాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నది. గణేష్ హుషారుగా నాకు ఏమీ అనబోయి భానుని చూశాడు. భాను కళ్ళతోనే తాయెత్తు చూపించింది. వెంటనే నాకు అభ్యంతరం ఉంది భాను అంటూ భానును కౌగిలించుకొని భాను గుండెల మీద తలపెట్టాడు. అలా చూడగానే ప్రవీణ్ ఆగలేక గణేష్ను లాగేసి, నీకు ఎందుకు అభ్యంతరం అంటూ భాను గుండెల మీద పడుకోబోతే గణేష్ అడ్డు వచ్చి, నీ తాయెత్తు నాకు ఇస్తే నాకు ఏం అభ్యంతరం లేదు, ఇద్దరం కలిసి చేద్దామన్నాడు. ప్రవీణ్ అప్పటిదాకా తాయెత్తుని ఎవరిని అంటుకొనివ్వకుండా కష్టపడి దాచుకున్న తాయెత్తు ఆడదాని పొందు కోసం తీసి గణేష్ చేతిలో పెట్టాడు. అది తీసుకొని భాను వైపు చూశాడు. భాను పడై అన్నట్లుగా సైగ చేసింది. అంతే, గణేష్ దాన్ని దూరంగా విసిరేశాడు. ప్రవీణ్ తాయెత్తు తీసి భాను కౌగిలించుకుని, ఈరోజు అంతా నిద్రే ఉండకూడదు అని అంటూ భాను ఇద్దరు హత్తుకున్నారు. భాను మొహం నల్లగా మారిపోయింది. కళ్ళలో నుంచి రక్తం కారుతుంది. ఇదేమీ చూడకుండా ఇద్దరు గుండెల మీద తలపెట్టి ఆనందం పొందుతూ ఉన్నారు. విజయ్కి భానుని చూడగానే భయం వేసింది. కామాక్షి లేచి ఏమైంది అని అడిగింది. ఏమీ లేదులే కాము, నువ్వు పడుకో అన్నాడు. శ్యామల సంజుకి మందు రాయడం అయి విజయ్ వాళ్ళ వైపు తిరిగి భాను ఆకారం చూసి భయంతో పెద్దగా అరిచింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్